హాయ్ అండి, అందరికి నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షన్దారులకు, టీచర్లకు ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. అప్డేట్ ఏంటనేది వీడియోలో వెళ్ళి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందామండి. ముందే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియో లైక్ చేయండి. చాలామంది అయితే వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. తోటి పెద్దలందరికీ కూడా వీడియోని షేర్ చేయండి. ఇక వివరాలు కనుక వెళ్ళినట్లయితే ఏపీ ఉద్యోగ సంఘాల గలం విప్పుతున్నాయి. గత 5 ఏళ్లలో ఉద్యోగ సంఘాలు సాధించలేకపోయిన కీలక అంశాలను ఇప్పుడు సాధించుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి. ఇక ముఖ్యంగా పీఆర్సీ సహా ఐఆర్ మధ్యంతర భృతి, పింఛన్ల పథకం వంటిని విషయంలో వైసీపీ ప్రభుత్వాన్ని ఉద్యోగులకు మధ్య తీవ్రమైన వివాదాలు అయితే నడిచి విషయం తెలిసిందే. ఈ క్రమంలోనైనా వైసీపీ ప్రభుత్వం అప్పట్లో ఉద్యోగుల నిప్పులు చెరిగాయి. ఇది ఎన్నికల సమయం మరింత పెరిగే వైసీపీని ఓటమి కూడా దారితీసింది. ఇక కూటమి సర్కారు వచ్చిన తర్వాత తొలి 2 మాసాల్లో మౌనంగా ఉద్యోగులకు ఇప్పుడు గలం అయితే విప్పుతున్నాయి. ప్రధానంగా 12వ పీఆర్సీ వేసేలోగా ఐఆర్ను నిర్ణయించి తమకు ఇవ్వాలన్నది ఉద్యోగుల చెబుతున్నమాట. గత ప్రభుత్వంలో జరిగిన పీఆర్సీ నష్టాన్ని భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రెవెన్యూ, గెజిటెడ్, నాన్ గెజిటెడ్ ఉద్యోగ సంఘాలలో అది నుంచి సర్కార్పై ఒత్తిడి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. వాస్తవానికి కొత్త ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా తొలి 6 నుంచి 8 మాసాల వరకు ఉద్యోగులకు సైలెంట్గానే ఉంటారు. కానీ ఈసారి మాత్రం దీనికి విరుద్ధంగా 3 మాసం నుంచి ఒత్తిళ్లు ప్రారంభించడం, తమ డిమాండ్లు నెరవేర్చాలని కోరుతుండడంతో కూటమి సర్కారు ఇబ్బందులు ఎదురవుతుందన్నమాట. అంతేకాకుండా చూసుకున్నట్లయితే చాలామందికి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ పీఆర్సీ 12వ పీఆర్సీ మరియు మధ్యంతర భృతి ఎప్పుడెప్పుడు అందుతుందా అని ఎదురు చూపులు అయితే చూస్తున్నారన్నమాట. చూడాలి మరి త్వరలోనే